హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఫిబ్రవరి నెల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని తాజా మార్పులనైతే తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను వచ్చేసి ముఖ్యంగా ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు? అలాగే ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకైతే ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? సో, ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులనేది పంపిణీ చేస్తారు? దీంతో పాటుగా చాలామంది కూడా కొత్తగా పెన్షన్‌లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. జిల్లాకి 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి అవకాశం అయితే కల్పించబోతున్నారు అని. అయితే ఇది ఎప్పటినుంచి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఒక క్లారిటీ అనేదైతే ఇస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి గ్రూప్‌లోకి వెళ్లి చూడండి. జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే రేపు ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. అయితే ఇందులో ముఖ్యంగా ప్రభుత్వము కొన్ని తాజా మార్పులనేటువంటి వాటినైతే తీసుకురావడం జరిగింది. మెయిన్‌గా వచ్చేసి ఈ పెన్షన్‌లను ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు? ఎవరెవరికి ఈ ఫిబ్రవరి నెల పెన్షన్స్ డబ్బులనేది ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులిస్తారు? వీటన్నిటి గురించి కొంచెం క్లియర్‌గా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? సో, యాక్చువల్‌గా మనకు ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్‌ను ఒకరోజు ముందుగానే అంటే గత నెల 31 తారీఖునే పంపిణీ చేశారు. ఎందువల్ల? మనకు జనవరి 1 తారీఖున సెలవు దినం కాబట్టి, సో, ఆ రోజు గ్రామ వార్డు సచివాలయం అధికారులకు హాలిడే కాబట్టి, అందువల్ల వాళ్ళకు దానికంటే ముందుగానే పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేయమని సెర్ఫ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారనమాట. మనకు ప్రతి నెల కూడా 2 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఇక ఈ జనవరి నెలకు సంబంధించేసి ఎప్పుడెప్పుడు చేశారు? గత నెల 31 తారీఖున అండ్ అలాగే ఈ నెల 2వ తారీఖున. ఆ 2 రోజులు పెన్షన్‌లయితే పంపిణీ చేశారనమాట. సో, ఇలాగే మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా తేదీల్లో కొన్ని మార్పులు, చేర్పులయితే చేశారనమాట. ఓకేనా? సో, అయితే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్స్‌ను కూడా ఈ నెల 31 తారీఖు నుంచి పంపిణీ మొదలు పెట్టబోతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 1 తారీఖున ఆదివారం అయితే రాబోతుంది. అందువల్ల మనకు ఆ రోజు హాలిడే కాబట్టి ఫిబ్రవరి నెల పెన్షన్స్‌ను ఒకరోజు ముందే అనగా ఈరోజు 31 తారీఖునే ఈ నెల 31 తారీఖునే పంపిణీ అనేదైతే స్టార్ట్ చేసేస్తారనమాట. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ దగ్గర ఫేస్ రికగ్నైజేషన్స్ తీసుకొని డబ్బులనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఈ నెల 31 తారీఖున ఎవరైనా తీసుకోకుండా మిగిలి ఉన్నట్లయితే అరకొర వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 2వ తారీఖున అనగా సోమవారం రోజైతే ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా? సో, మీకు ఈ ఫిబ్రవరి నెల పెన్షన్స్ వచ్చేసి ఏ తేదీల్లో పంపిణీ చేస్తారు? ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? అనే విషయం గురించి ఒక క్లారిటీ వచ్చిందనైతే అనుకుంటున్నాను. ఇకపోతే ఎవరెవరికి పెన్షన్స్ ఇస్తారు? ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు? ఎవరికి ఏ రకమైనటువంటి పెన్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేస్తారు? అనే డీటెయిల్స్ గురించైతే కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందామండి. యాక్చువల్‌గా మనకు గత 2, 3 నెలల క్రితము రాష్ట్రంలో ఈ దివ్యాంగ మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి అసెస్మెంట్ ప్రక్రియలైతే జరిగాయన్నమాట. ఈ అసెస్మెంట్ ప్రక్రియలు జరిగినప్పుడు మెయిన్‌గా మనకు ఈ కేటగిరీల మీదే చేశారు. సో, వీళ్ళకి ఈ యొక్క రీఅసెస్మెంట్స్ నోటీసులనేటువంటివి జారీ చేసి, ఆ నోటీస్‌లో వాళ్ళకొక డేటు, టైం మెన్షన్ చేసి, హాస్పిటల్ నేమ్ మెన్షన్ చేసి, వాళ్ళని అసెస్మెంట్స్‌కి వెళ్ళమనైతే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వము. సో, దాని ప్రకారం వాళ్ళు రీఅసెస్మెంట్స్‌కైతే వెళ్ళి అటెండ్ అయ్యి, దాని తర్వాత పరీక్షలనేటువంటివి ముగిసిన తర్వాత వాళ్ళకు కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేటువంటివి జారీ చేస్తూ ఉన్నారనమాట. సో, ఆ సదరం సర్టిఫికేట్‌లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్‌గా 40% నుంచి 85% లోపల ఉన్నట్లయితే వికలాంగ పెన్షన్ రూ. 6,000 అయితే వస్తుంది. అలాగే 85% నుంచి 100% లోపల ఉన్నట్లయితే వాళ్ళకి డీఎంహెచ్ఓ రూ. 15,000 పెన్షన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. డిపెండ్ అపాన్ వాళ్ళ యొక్క కేటగిరీస్ అనమాట. ఓకేనా? వాళ్ళకి ఉండేటువంటి డిసీజెస్ మీద.
అలాగా వాళ్ళకి పెన్షన్స్ అనేటువంటివి డిసైడ్ చేస్తూ ఉన్నారు. అట్‌లీస్ట్ వాళ్ళకి 40% కూడా లేదు సదరం సర్టిఫికేట్‌లో అనుకుంటే వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ రూ. 4,000 అయితే రావటం జరుగుతుందనమాట. ఇలా వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని కేటగిరీస్ వైస్‌గా డివైడ్ చేసి పెన్షన్‌లు అనేటువంటి వాటినైతే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఓకేనా. సో, కొంతమందికి పెన్షన్స్ అనేటువంటివి మార్పులు, చేర్పులు కూడా జరిగాయి. ఒకరికి ఇంతకుముందు ఒక పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు కొంచెం పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుందనమాట. అప్పుడు వాళ్ళకి కొత్త పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇలా మార్పులు, చేర్పులు కూడా జరుగున్నాయి. ఇక మీకు మెయిన్‌గా వచ్చేసి మీకిచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో 40% అబోవ్ ఉండి, ఖచ్చితంగా మీకు పెన్షన్స్ అనేటువంటివైతే వస్తాయి. లేదు 40% కూడా లేదు అనుకుంటే మీకు 60 ఏళ్ళు ఉంటే చాలు వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది. ఇది మాత్రం పక్కా. ఇక గత నెలలో ఎవరైతే తీసుకొని ఉంటారో, అంటే ఈ జనవరి నెలకు సంబంధించిన పెన్షన్స్ ఎవరైతే తీసుకొని ఉంటారో, అటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫిబ్రవరి నెల పెన్షన్స్ అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలా వరకు ఒక 90% వరకు కూడా అప్పీల్ పెట్టుకున్నారనమాట. ఇలా అప్పీల్ ఎవరైనా పెట్టుకోన్నట్లయితే పెన్షన్స్ కోసము వాళ్ళకు కూడా ఈ ఫిబ్రవరి నెల పెన్షన్స్ పంపిణీ చేస్తారు. అండ్ దీంతో పాటుగా రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళి ఇంతవరకు కొత్త సదరం సర్టిఫికేట్ పొందకుండా ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారనమాట. వాళ్ళకి పెన్షన్ డబ్బులిస్తారు. అది కూడా పాత సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉందో దాని మీద బేస్ చేసుకొనైతే ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో, ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఇక మెయిన్‌గా మనకు చాలామంది రాష్ట్రంలో ఈ కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు పెట్టుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. రీసెంట్‌గా మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో క్యాబినెట్ మీటింగ్‌లు అరేంజ్ చేసి, సో, జిల్లాకు 200 పెన్షన్‌లకు సంబంధించి అవకాశం కల్పించండి. అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అలాగే క్యాన్సర్ రోగులు, నెక్స్ట్ వికలాంగులు ఈ 3 కేటగిరీస్ మీద డిపెండ్ చేసుకొని అప్లికేషన్స్ తీసుకొని వెరిఫికేషన్స్ కంప్లీట్ చేశాక అర్హుల జాబితాలను ప్రిపేర్ చేసి ఇక వాళ్ళకి పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేయమని ఆదేశాలైతే ఇచ్చున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇంకా మనకు వాటికి ప్రొసీడింగ్స్ అయితే రాలేదన్నమాట. సో, గత నెలలో అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. బట్ ఇంకా ప్రొసీడింగ్స్ అనేటువంటివైతే రాలేదు. చాలా మందికి కూడా ఈ కొత్తగా అప్లై చేసుకోవడానికైతే ఎదురు చూస్తూనే ఉన్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చాలా వీడియోస్‌లో పెట్టాను. బట్ ఇంకా ఖచ్చితంగా కన్ఫర్మేషన్ డేట్ అనేదైతే రిలీజ్ చేయలేదు. ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు అని. సో, ఇక నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. మనకు ఈ మంత్ ఎండ్ అయినా సరే ఫిబ్రవరి మొదటి వారం నుంచి అయినా సరే అప్లికేషన్స్ అనేటువంటివి మొదలు పెడతారు. ప్రొసీడింగ్స్ వచ్చాకనే. ప్రొసీడింగ్స్ రాకపోతే ఇంకా కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్స్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించరా అంటే కల్పిస్తారు ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అండ్ అలాగే క్యాన్సర్ రోగులు వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళు డైలీ కూడా చెకప్స్‌కి అనేటువంటి వాటికి కంటిన్యూగా తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళనమాట. సో, అందువల్ల ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే వీళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం ఉండడం కోసం వీళ్ళకి ముందుగా పెన్షన్‌లకు అవకాశాలైతే కల్పించాలని దరఖాస్తులు తీసుకోమని అధికారులకు ఆదేశాలైతే జారీ చేస్తున్నారు. ఓకేనా. మీకు రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి కూడా కల్పిస్తారు. బట్ కొంచెం లేట్ అయితే అవుతుంది. పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అప్ టు డేట్ తెలియజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఫైనల్‌గా మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.